ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క జూలై మాసమునందు అంత్యకాల సంకేతాలు ఎండ్ టైమ్ సైన్స్ అనేటువంటి శీర్షికన అనేక అంశముల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. అందులో భాగంగా నేటి అంశం ఏంటంటే అంత్యకాలములో అనేకులతో నిబంధన, కవనెంట్ విత్ మెనీ ఇన్ ద ఎండ్ టైమ్స్. కవనెంట్ విత్ మెనీ, అనేకులతో నిబంధన. మరి దీని కొరకై ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ధ్యానం కొరకు మన యొక్క బైబిళ్లను తెరిచి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం చదువుకుందామండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మరి తెరిచి చూడవలసిందిగా కోరుతున్నాము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనము. అతడు తన ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగున జరుగును. అండ్ he shall confirm the covenant with many for 1 week. He shall confirm the covenant with many for 1 week. And in the midst of the week, he shall cause the sacrifice and the oblation to cease. And for the overspreading of abominations, he shall make it desolate, even until the consummation. And that detriment shall be poured upon the desolate. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఒక ప్రవచనాత్మకమైనటువంటి ఒక వాక్యము మరి దానియేలు భక్తుడి ద్వారా మనకు చేయబడుతుంది ప్రియులారా. సరే అండి, ఈరోజు 3 విషయాలు మనం వింటున్నాము. మొట్టమొదటిది ఏంటంటే ఒడంబడిక యొక్క ప్రవచనాత్మక ప్రాముఖ్యత. ద ప్రొఫాటిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది కవెనెంట్. ఇది ఒక నిబంధన గురించి, ఒక ఒడంబడిక గురించి ప్రియులారా, కవెనెంట్. మరి దాన్ని గురించి ఇక్కడ మరి ప్రవచనాత్మకమైనటువంటిది. మరి దీని యొక్క ప్రాముఖ్యత ఏంటిది అన్నటువంటిది మనం చూసినట్లయితే, మరి ఇది గ్రీకు అర్థము ప్రియులారా, డయాథికే అన్నటువంటి దాని నుంచి వచ్చినటువంటిది. అంటే మరి దాని అర్థం ఏంటి అంటే సంబంధాన్ని స్థాపించే గంభీరమైనటువంటి ఒప్పందము, తరచుగా రక్తంతో మూసివేయబడుతుంది ప్రియులారా. A solemn agreement establishing a relationship often sealed with blood. ఇది ఒక solemn agreement ప్రియులారా, ఒప్పందము ప్రభువుతో ప్రియులారా. మనము యేసును రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించటము, ఆ రీతిగా అంగీకరించటం వలన మనము దేవునిది యొక్క ప్రియ కుమారులు అవ్వటం అనేటటువంటిది. ఆ రీతిగా ప్రియులారా, ఆ యొక్క ఒడంబడిక, ఆ యొక్క అది మరి చాలా ప్రాముఖ్యమైనటువంటిది మన యొక్క జీవితాల్లో. మన యొక్క జీవితాలంతా కూడా గురి గమ్యం మారుతుంది. మరి నా యొక్క జీవితంలో 17వ సంవత్సరం అప్పుడు, at the age of 17, I came to know the Lord. అప్పటి వరకు కూడా నా యొక్క జీవితం అంతా కూడా క్రీస్తు లేనటువంటి జీవితం, ఒక గురి గమ్యం లేకుండా, ఎంతో లోకం వైపే నా యొక్క కన్నులు, ఆ యొక్క మెకానికల్ లైఫ్, ఒక జీవితంలో మరి ఒక గ్యాప్ అనేటటువంటిది, దేవుడు లేనటువంటి జీవితం ప్రియులారా, శూన్యముగా ఉంటున్నది. మరి సంతోషము సమాధానం లేనటువంటి జీవితము. కానీ 17వ సంవత్సరంలో I came to know that I need Christ. I need a Savior. I need salvation. ఆ రీతిగా నన్ను నేను తగ్గించుకొని ప్రభుకు నా జీవితాన్ని అప్పగించినప్పుడు ఆ యొక్క న్యూ లైఫ్ స్టైల్ ప్రియులారా, నూతన అధ్యాయం ప్రారంభమైనది. నా యొక్క హృదయం అంతా కూడా మై హార్ట్ ఈస్ ఫర్ మిషన్స్.
ఎక్కడ మరి అన్రీచ్డ్ ప్లేసెస్కి వెళ్ళాలా, ప్రభు కొరకు జీవించాలన్నటువంటిది. ఆ రీతిగా మరి అనేక ప్రాంతాలలో దేవుడు మరి నార్త్ ఇండియా ఇంకా మరి చాలా ప్రదేశాలలో దేవుని కొరకు మరి ప్రయాసపడటానికి మరి సహాయం చేసి ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి మరి ఇక్కడ అంత్యకాలములో ప్రత్యేకంగా మెస్సయాను సంబంధించి దేవుని విమోచన ప్రణాళిక యొక్క ఆ, ఆ, మరి పరాకాష్ఠను ఇది ప్రతిబింబిస్తుంది పిల్లారా. ఇట్ రిఫ్లెక్ట్స్ ద కల్మినేషన్ ఆఫ్ గాడ్స్ రిడెంప్టివ్ ప్లాన్ ఇన్ ద ఎండ్ టైమ్స్, స్పెసిఫికల్లీ రిగార్డింగ్ ద మెస్సయ యేసు ప్రభుని గురించి పిల్లారా. ఈ యొక్క ఎండ్ టైమ్స్ లో మరి కల్మినేషన్ ఆఫ్ గాడ్స్ రిడెంప్టివ్ ప్లాన్, మనం ఇంకా కృపాకాలంలో ఉంటున్నాము. ఆ దేవుని యొక్క విమోచన ప్రణాళిక ప్రియులారా. మనం విమోచింపబడి ఉంటున్నామా పిల్లల, రక్షింపబడి ఉంటున్నామా యేసు ప్రభు యొక్క రక్తంలో చిందించిన రక్తంలో ప్రియులారా మనం కడగబడి ఉంటున్నామా? దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్స్. మరి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మరి 3వ వచనంలో కూడా అక్కడ చూస్తే, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆమేన్. చూడండి ఎంత మరి ఆ గొప్ప వాక్యం మనం చూస్తున్నాము. మరి ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఎక్కడ దేవుడు మరి అట్లా కాకుండా ఒక దినము వస్తున్నది, ఒక సమయం వస్తున్నది, అప్పుడు దేవుడే మన మధ్యలో ఉంటాడు. మరి ఆయనే మనతోటి కాపురం ఉండటం, మనం ఆయన యొక్క ప్రజలమై ఉంటున్నాం, దేవుని యొక్క ప్రజలుగా, దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకంలో ఉంటాము. ఆ దేవుడే తాను వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండను. ప్రియులారా, మరి ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నాడు, ఇదిగో నేను సదాకాలం మీతో తోడై ఉంటాను. లో ఐఎమ్ విత్ యూ ఆల్వేస్. And I heard a loud voice from the throne saying, now the dwelling of God is with men, and he will live with them, and they will be his people, and God himself will be with them and be their God. దేవుడు తన ప్రజలతో కొత్త మరి ఆకాశము, మరి కొత్త భూమిని మరి నివసిస్తాడు ప్రియులారా. గాడ్ dwells with his people in the new heaven and న్యూ ఎర్త్. మరి యొక్క లోకము ఇవన్నీ కూడా గతించిపోతాయి ప్రియులారా. మరి మనకు నూతన ఆకాశము, నూతన భూమి ఇవన్నీ కూడా వస్తాయి. అక్కడ దేవుడి ప్రియులారా పరిశుద్ధ జనాంగము మరి దేవుని యొక్క బిడ్డలు కలిసి మరి జీవించేటటువంటి సమయము మరి జరగబోతుంది. మరి రెండవదిగా అంత్యకాలంలో చాలా మంది చేర్చటం. కాబట్టి మనం తెలుసుకోవాలి ప్రియులారా, మరి అంతం ఎప్పుడు వస్తుందంటే అందరూ కూడా ఈ యొక్క సువార్త అందరికి కూడా చేరిన తర్వాతే మరి అంత్యకాలంలో చాలా మంది చేర్చడం, ఇంక్లూజన్ ఆఫ్ మెనీ ఇన్ ద ఎండ్ టైమ్స్. ప్రియులారా, మనం ఈ యొక్క చివరి కాలంలో అంత్యకాలంలో ఉంటున్నాము. మనం ఇప్పుడు చేయవలసిందల్లా కూడా మరి ఇంకా ప్రభువును తెలుసుకున్నటువంటి వారు, రక్షణ పొందినటువంటి వారు, క్రీస్తు కలిగినటువంటి వారు, లేకపోతే క్రీస్తు సంబంధులుగా లేనటువంటి వారు, చీకటిలో ఉండేటటువంటి వారు, మరి నేను ఏ రీతిగా 17 సంవత్సరాలు ఉంటున్నాను అదే రీతిగా ఉండేటటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క సత్య సువార్త పిల్లలు మనం ఇతరులకు చెప్పవలసినటువంటి వారు మై ఉంటున్నాం. మరి ఇక్కడ చాలా మంది అని చెప్పి మనం చూస్తున్నాము. మెనీ అనేది మరి సమగ్రతను సూచిస్తుంది ప్రియులారా. ఈ యొక్క నిబంధన దేవుని పిలుపుకు ప్రతిస్పందించే వారందరికీ ప్రియులారా. Many indicates inclusivity. This covenant is for all who respond to God's call. దేవుని యొక్క పిలుపు వస్తుంది ప్రియులారా. రండి అని చెప్పి ప్రయాసపడి భారం మోయుచున్న నా జనులారా, యేసు ప్రభువు వారు చెప్తాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. కమ్ unto me all ye who are heavy laden, I will give you rest. కాబట్టి ప్రియులారా, ఆయన దగ్గరే క్షేమము, ఆయన దగ్గరే మరి రక్షణ, విమోచన, విశ్రాంతి, నెమ్మది. కాబట్టి వీ నీడ్ టు గో టు హిమ్ ప్రియులారా. ఒకవేళ ఇంకా ఈ లోకం వైపు చూస్తూ ఇంకా గందరగోళ పరిస్థితుల్లో, ఆ కన్ఫ్యూజ్ స్టేట్లో, లో ఉన్నట్లయితే
కేర్లెస్గా ఉన్నట్లయితే, ఒకవేళ క్రాస్ రోడ్స్లో ఉండి ఏది తెలుసుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టయితే, మరి యేసు ప్రభు వారు చెప్తున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్తున్నాడు. కాబట్టి ఆ మార్గంలో ప్రియులారా మనం వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాము. దట్ రోడ్ లీడ్స్ టు ఇటర్నిటీ ప్రియులారా, నిత్యత్వానికి, నిత్య మార్గం, పరలోకానికి నడిపించేటటువంటి అది ఇరుకైనటువంటి మార్గము. ఇంకొక పక్క అయితే విశాలమైనటువంటి మార్గం ఉంటున్నది. వైడ్ ఇస్ ద రోడ్ దట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్, అది నాశనానికి నడిపిస్తుంది ప్రియులారా. మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము. కాబట్టి అనేక మంది, మరి మత్తయి సువార్త 24:14 చూస్తే, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతమవచ్చును. And this gospel of the kingdom shall be preached in all the world for a witness unto all nations, and then shall the end come. కాబట్టి ప్రియులారు ఇక్కడ ఎంతో తేటగా చెప్తున్నారు, ఈ యొక్క రాజ్య సువార్త సకల జనులకు ప్రియులారు. ఇదేదో మరి పేదలకు లేకపోతే గొప్ప అని లేదు, లేకపోతే ఈ దేశం ఆ దేశం అని లేదు, లేకపోతే తెగ అని లేదు ప్రియులారా. మరి అందరికీ కూడా అవసరం. యేసు ప్రభు అందరికీ ప్రభు. జీసస్ ఇస్ క్రైస్ట్, లార్డ్ ఆఫ్ ఆల్. ప్రియులారా, మరి ఈ యొక్క సర్వలోకం కొరకు, మానవాళి కొరకు ఆయన చనిపోయి ఉంటున్నాడు. కాబట్టి అందరూ కూడా ప్రియులారా, దేవుడు లోకముని ఎంతో ప్రేమించింది, లోకమంతా కూడా ప్రియులారా. కాబట్టి ఈ యొక్క రాజ్య సువార్త అంతానికి ముందు అన్ని దేశాలకు ప్రకటింపబడుతుంది. ఈ దినాలలో అనేక మిషన్ ఏజెన్సీస్, యూత్ విత్ ఎ మిషన్, మన ఇండియాలో కూడా ఇండియా ఇవాంజలికల్ మిషన్ అని చెప్పి, ఆ రీతిగా ప్రియులారా, మరి ఓవర్సీస్ ఫ్రాంటియర్ మిషన్ అని చెప్పి, OMF అని కూడా ఉంటున్నది. ఈ రీతిగా అనేక విధములైన మిషన్ ఫ్రాంటియర్స్. కాబట్టి అనేక విధములైనటువంటి మిషన్స్ ద్వారా ఈనాడు మరి అనేక విధములైనటువంటి మరి ఈ యొక్క పరిచర్యను ప్రకటించట్లో ప్రియులారా, వీక్లిఫ్ ట్రాన్స్లేటర్స్ ద్వారా ఈ యొక్క వాక్యం అనేక భాషల్లోకి తర్జుమా చేయబడుతుంది. ఈనాడు మరి మిషనరీస్ అనేక ప్రాంతాలకు వెళ్తున్నారు. మరి మన యొక్క దేశానికి విలియం కేరీ వచ్చి ఆయన ద్వారా మరి బైబిల్ తెలుగులోకి కూడా తర్జుమా చేయబడి ఉంటుంది, అన్ని మేజర్ లాంగ్వేజెస్లోకి. అలాగనే మరి హడ్సన్ టైలర్ ఆయన చైనాకు వెళ్ళి ఉంటున్నాడు. ఈ రీతిగా ప్రియులారా, గొప్ప భక్తులు వారి యొక్క త్యాగాల వలన వారు ఎంతో శ్రమించి ప్రియులారా ఈ యొక్క సత్య సువార్త నలుమూలలకు వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఎంతో ప్రయాసపడుతున్నారు. కాబట్టి మా యొక్క ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ కూడా మరి గ్లోబల్గా ఉన్నటువంటి తెలుగు వారు, మన యొక్క తెలుగు వారిని అనేక ప్రాంతాలకు ఈనాడు మరి పంపిస్తూ ఉంటున్నాడు. ఆయా ప్రాంతాలలో ప్రియులారా మరి దేవుని కొరకు సాక్షులుగా నమ్మకంగా ఉండటానికి, ఈ యొక్క వాక్యాన్ని చాటి చెప్పటానికి, సత్యవాక్యాన్ని ప్రియులారా దేవుడు మరి ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో మనల్ని అనేక ప్రాంతాల్లో ఉంచుతున్నాడు. మనం ఎక్కడ ఉంటే అది దట్ ఈస్ ద మిషన్ ఫీల్డ్. మరి 2005వ సంవత్సరంలో దేవుడు నన్ను చైనాకు పంపించి ఉంటున్నాడు. అప్పటి నుంచి కూడా ఆ ప్రాంతంలో ఉండి మరి అనేకులకు క్రీస్తు యొక్క ప్రేమను షేర్ చేసుకోవటానికి, పర్సనల్ ఇవాంజలిజం చేయటానికి, మరి అనేక రీతిలుగా ప్రియులు అనేక పరిచర్యలతో ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈ యొక్క మార్నింగ్ మన్నా ద్వారా మరి ప్రతిదినం తెల్లవారుజామునే మరి ఈ యొక్క డైలీ డివోషన్ పంపించడానికి సహాయం చేస్తున్నాడు. ఈ రీతిగా ఈ సంవత్సరం మరి ఇందులో భాగంగానే ఈ యొక్క మరి షార్ట్ సర్మన్స్ పిల్లలు ఉదయాన్నే లేచి ఈ యొక్క మరి వాక్యం సిద్ధపడి దీన్ని మరి రికార్డ్ చేసి మరి అనేకులకు కూడా షేర్ చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి శనివారం మరి ఆదివారం కూడా మా యొక్క రేడియో ప్రోగ్రాం సువర్తమానం ఆన్లైన్ రేడియో ద్వారా కూడా ప్రియులారా దాదాపు 200 కంట్రీస్కు మరి రీచ్ అయ్యేటటువంటి రీతిగా మరి యేసు వైపు చూచు అన్నటువంటి ఆ యొక్క సందేశం ప్రియులారా అనేకులకు వెళుతున్నది. కాబట్టి ఈ రీతిగా ప్రియులారా మనందరం కూడా ఈ యొక్క మరి దీనిలో అందరం కూడా ప్రియులారా వాక్యం చెప్తుంది, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతం వస్తుంది ప్రియులారా. అండ్ ఈజ్ గోయింగ్ టు కమ్ ప్రియులారా.
ద నేషన్స్ బిఫోర్ ద ఎండ్. కాబట్టి మనము మన యొక్క ఉన్నటువంటి ప్రదేశంలో, వర్క్ ప్లేస్లో, మార్కెట్ ప్లేసెస్లో, మరి కమ్యూనిటీస్లో, నైబర్హుడ్లో, గోయి అంటు ద హైవేస్ అండ్ బైవేస్ అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. అన్ని ఆ ప్రదేశాలకు ప్రియులారా, సర్వలోకానికి వెళ్ళి ఈ యొక్క సువార్తను ప్రకటించండి అని చెప్పి మనకు ఈనాడు మరి ఆ యొక్క కమిషన్ ప్రియులారా మనకు ప్రభు నుంచి వచ్చి ఉంటున్నది పిల్లారా. ఆ యొక్క కమిషన్, ఆ యొక్క కమాండ్, ప్రకటన, ఆజ్ఞ, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా ఈ యొక్క సువార్తను చెప్పుకోండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. అప్పుడు యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాలకు మీరు నాకు సాక్షులు అయిందని చెప్పి చెప్తున్నాడు పిల్లలు. కాబట్టి ఈ యొక్క మరి ఆ ప్రణాళికలో లేకపోతే ఈ యొక్క పనిలో మనందరం కూడా ప్రభుని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరికి ఒక పని, ఒక ఒక ప్రాజెక్ట్ అనేటువంటిది ఉంటున్నది. మనం ఆ పనిలో ముందుకు వెళ్దాము. మనం మరి తెలిసినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ సత్య సువార్తను చెప్పవలసినటువంటి వారం ఉంటున్నాం. రక్షింపబడినటువంటి వారం, పాప బంధకాల నుంచి విడిపింపబడినటువంటి వారం, విడుదలైనటువంటి వారం, క్షమింపబడినటువంటి వారం, విమోచించబడినటువంటి వారం మనము ఈ యొక్క ప్రభువునకు లోబడి ప్రియులారా మరి ఆ రీతిగా దేవుని యొక్క ఆ యొక్క కమిషన్కు లోబడి ప్రియులారా మరి మనం ఈ పనిలో మనం ముందుకు వెళ్దాం. మరి 3వ పాయింట్, ఒడంబడిక నెరవేర్పుకు రుజువు, ఎవిడెన్స్ ఆఫ్ కవెనెంట్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. కాబట్టి ప్రియులారా ఈ యొక్క మరి ఒడంబడిక, ఈ యొక్క కవెనెంట్ యొక్క ఫుల్ఫిల్మెంట్ ఇదే రీతిగా మరి జరగబోతుంది, నెరవేరబోతుంది అన్నటువంటిది చూసినట్లయితే క్రీస్తు చర్యలు ప్రియులారా మరియు ఆయన యొక్క రాజ్య స్థాపన ద్వారా ఇది ధృవీకరింపబడినటువంటి నిబంధన ప్రియులారా. The covenant confirmed through Christ's actions and his kingdom's establishment. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9 మరి 28వ వచనంలో చూస్తే అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. మొట్టమొదటిసారి అయితే మనందరి కోసం పాప పరిహారార్థ బలిగా ప్రియులారా ఆయన మరి శిలువ మీద చనిపోయి ఉంటున్నాడు. క్రీస్తు అనేకుల పాపాలను భరించడానికి ఒకసారి అర్పించబడి ఉంటున్నాడు పిల్లలు. మరి విశ్వాసులను తాను తిరిగి రావటానికి మరి సిద్ధం చేసి ఉంటున్నారు పిల్లలు. మనం ప్రభువుని ఎరిగినటువంటి వారం మరి ఆ గొర్రె పిల్ల యొక్క వివాహోత్సవం పిల్లలు, ఒక వధువుగా ప్రియుల, వధువు సంఘం పిల్లలు, ఈజ్ గోయింగ్ టు కమ్ యాజ్ అ బ్రైడ్ ప్రియుల. ఆయన ప్రియుల మరి మరి ఆయనను మనము మరి Christ was offered once to bear the sins of many, preparing believers for his return. కాబట్టి యేసు ప్రభువారు అర్పింపబడి ఉంటున్నాడు. ఆయన ద్వారా పిల్లలు మరి రెండవసారి హీఈస్ గోయింగ్ టు కమ్ పిల్లలు. ఏ రీతిగా ఆయన ఆరోహణమై ఉంటున్నాడు అదే రీతిగా ఆ ప్రభు రావటం మనం చూడబోతున్నాము. బట్ సెకండ్ టైం అనేటటువంటిది అది పాపముల నిమిత్తం కాదు, కానీ విశ్వాసాలను తనతో పాటు తీసుకెళ్ళటానికి మన మధ్య ఆకాశంలోనికి ర్యాప్చర్ అనేటటువంటి జరగబోతుంది. ఉన్న పాటన ప్రియులారా, రెప్ప పాటన ప్రియులారా ఆయన ఆకాశం మీదకి రావటము, విశ్వాసులు మరి చనిపోయినటువంటి వారు, విశ్వాసులు ప్రియులారా క్రీస్తునందు మృతులైనటువంటి వారు అందరూ కూడా లేపబడటం, ర్యాప్చర్ అనేటువంటి జరగబోతుంది. తర్వాత 1000 ఏళ్ళ పాలన ర్యాప్చర్, మరి తర్వాత మరి ట్రిబులేషన్స్, తర్వాత ఎన్నో గొప్ప కార్యాలు ఇవన్నీ కూడా మరి జరగబోతున్నాయి, ఫ్యూచర్ ఈవెంట్స్ పిల్లలు. కాబట్టి మనము ఆటికి సిద్ధపడవలసినటువంటి వారం ఏంటున్నాము. దానియేలు భక్తుడి ద్వారా మరి ఇక్కడ అంత్యకాలంలో నిబంధన యొక్క లోతైనటువంటి ప్రభావాన్ని ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది ప్రియులారా. డానియల్ 9:27 emphasizes the profound implications of the covenant in the end times ప్రియులారా. కాబట్టి దీనికి రెస్పాన్స్గా ప్రియులారా, చర్యకు పిలుపు ప్రియులారా, దేవుని వాగ్దానాలను విశ్వసించే వారందరికీ మరి విస్తరించటాన్ని గుర్తించాలి ప్రియులారా. రికగ్నైజ్ గాడ్స్ ప్రామిసెస్, ఎక్స్టెండ్ టు ఆల్ హూ బిలీవ్.
దేవుని యొక్క వాగ్దానాలు నెరవేరదగినటువంటి ఆమోదయోగ్యమైనటువంటి వీ నీడ్ టు స్టాండ్ అండ్ గాడ్స్ ప్రామిసెస్ ప్రియులారా. బైబిల్ అంతా కూడా ప్రియులారా ఇట్స్ ఫిల్డ్ విత్ అమేజింగ్ ప్రామిసెస్. ప్రతి దినం కూడా దేవుడు మనతో మాట్లాడతాడు ఆ వాక్యం ద్వారా ప్రియులారా. ఆ వాక్యమే మనల్ని ప్రియులారా మరి సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. ఆత్మీయ మనోనేత్రాలను ప్రియులారా ఆ గుడితనం నుంచి, అంధత్వం నుంచి, ఆ చీకటి నుంచి మనకు ఆ ప్రకాశవంతంగా మరి దేవుని కొరకు జీవించడానికి, విధేయులై జీవించడానికి ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన కృపకు సాక్షులుగా మనం జీవిద్దాం ప్రియులారా. గాడ్ విల్ లివ్ యాస్ టెస్టిమనీ ఆఫ్ హిస్ గ్రేస్. ఆయన రాబోయే రాజ్యం యొక్క నిరీక్షణను మరి మనం పంచుకుందాం ప్రియులారా. లెట్స్ షేర్ ద హోప్ ఆఫ్ హిస్ కమింగ్ కింగ్డమ్. ఆయన యొక్క రాజ్యము మరి మరి శాశ్వతమైనటువంటి రాజ్యం ఎస్టాబ్లిష్ అవ్వబోతుంది ప్రియులారా. మనం ఇంకా మరి క్రీస్తు కలిగినటువంటి వారముగా ఉంటున్నామా? ఆ బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు మనకు తెలుసు. ఆ యొక్క పేదబలు బుద్ధి గల వాళ్ళు అయితే సిద్ధపడి ఉంటున్నారు. వారి యొక్క దివిటిల్లో నూనె ఉంటున్నది, వెలిగింపబడినటువంటి వారు యేసు ప్రభు వచ్చినప్పుడు వారు కూడా మరి ప్రభు తేలటం మనం చూస్తున్నాం ప్రియులారు. శ్రద్ధ పడినటువంటి వాళ్ళను మరి తలుపు వేయబడి వాళ్ళు నిత్యాగ్నికి ప్రియులారు. మన నిత్య జీవము, ఇటర్నల్ లైఫ్, ఇటు పక్క ఇటర్నల్ హెల్ ఫైర్ అంటున్నది. మనల్ని మనం సరి చేసుకోవటానికి, సిద్ధపడటానికి దేవుడు ఇంకా మంచి సమయం ఇస్తున్నాడు. ఈ సమయంలో మనం సరి చేసుకొని ఒకవేళ సమాధాన పడవలసినవి ఉంటే అవి కూడా సమాధాన పడి మరి చక్కగా ప్రియులారా దేవుని యొక్క వాగ్దానాలతో, దేవుని యొక్క సాక్షులుగా ఉంటూ ఈ లోకంలో ఉండటానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఒకసారి మనల్ని మనం ప్రియులారా మరి పరీక్షించుకుందాం. ఈరోజు మనకు నిబంధన అంటే ఏంటి? వాట్ డస్ ద కవనెంట్ మీన్ ఫర్ అస్ టుడే ప్రియులారా? నిబంధన, పాత నిబంధన, కొత్త నిబంధన మనకు తెలుసు. అనేక కవనెంట్స్, అబ్రహాంతో ఉన్నటువంటి కవనెంట్, నోవాహిక్ కవనెంట్ ఉంటున్నది. మరి ఈ రీతిగా న్యూ కవనెంట్ ఉంటున్నది క్రీస్తుతోటి ప్రియులారా. కాబట్టి మరి దీని యొక్క అర్థం మన అవగాహన చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. మనం ఈ సందేశాన్ని ఎలా పంచుకోవచ్చు? లెట్స్ మరి దేవుడు నాకు అనేక రీతిలుగా మార్నింగ్ డివోషన్ ద్వారా, షార్ట్ సెర్మన్స్ ద్వారా, మరి రేడియో ఆ యొక్క సెర్మన్స్ ద్వారా, ఇంకా ఈ బుక్స్ షేర్ చేయటం ద్వారా ఈ రీతిగా మరి మా ఇంట్లోనే ఒక బైబిల్ స్టడీ జరుగుతుంది హాంకాంగ్లో. కాబట్టి ఆ రీతిగా అనేక రీతిలుగా మనము సాక్షులుగా ఉండవచ్చు, ఈ యొక్క సందేశాన్ని తెలియజేయవచ్చు. కాబట్టి మరి ఆ రీతిగా మరి దేవుడు మనకిచ్చినటువంటి నడిపింపు ప్రకారం, పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం ముందుకు వెళుతూ మరి దేవుని కొరకు జీవించడానికి మన శేష జీవితాన్ని ప్రియులారా మనము మరి ఆయన కొరకు జీవిద్దాము. మన యొక్క జీవితాలు ఎంతో వెలిగింపబడతాయి, ఆశీర్వదింపబడతాయి. మరి ఎంతో సమాధానకరమైనటువంటి జీవితంలో జీవిస్తూ మరి ప్రభు వారు వచ్చినప్పుడు మనం కూడా మరి ఎత్తబడేటటువంటి సంఘంలో, ఆ గ్రూపులో, ఆ గుంపులో ఉండేలాగా దేవుడు మనందరికి కూడా సహాయం చేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, ఆ కృపగల నాయన తండ్రి, మా ఏడల తండ్రి మీకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ప్రణాళికను బట్టి, ఆ రిడెంప్టివ్ ప్లాన్ను బట్టి వందనాలు తండ్రి. గొప్ప దేవ, కొత్త భూమి, కొత్త ఆకాశం తండ్రి, దేవుడే ప్రియులారా మరి తండ్రి మరి మా యొక్క ప్రజలుగా ఉంటూ, మరి దేవుడిగా ఉంటూ ప్రభు మాతోటే ఉంటానని చెప్తున్నారు తండ్రి. ఎంత గొప్ప కార్యము నాయన తండ్రి. మేము విశ్వాసులు విధేయులమై తండ్రి ప్రభు తండ్రి మా యొక్క శేష జీవితాన్ని తండ్రి మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. ఆ సిద్ధపాటు మనసుతోటి ప్రభు ఉండటానికి సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. గొప్ప నాయన తండ్రి ప్రపంచంలో నలుమూలలో ఎక్కడ ఉన్నా సరే తండ్రి తెలుగు వారిని ఎంతగా ప్రేమించి ప్రభు అనేక ప్రాంతాలకు విస్తరింపజేసి ఉంటున్నారు, వ్యాపింపజేసి ఉంటున్నారు. మరి ఆయా ప్రాంతాల్లో ఫలభరితములైనటువంటి జీవితంలో తండ్రి మరి జీవించేలాగా సహాయం చేస్తున్నారు. మీ కొరకు సాక్షులుగా ఉండటానికి సహాయం చేయండి. సర్వలోకానికి వెళ్ళి అంటున్నారు ప్రభు. గొప్ప నాయన మమ్మల్ని మరి పంపబడినటువంటి వారం నాయన తండ్రి మా యొక్క స్వనీతితోటి, స్వలాభములతో, స్వచ్ఛతలతో జీవించకుండా ప్రభు మా శేష జీవితాన్ని మీ కొరకు జీవించడానికి, మీ రాజ్య వ్యాప్తిలో ప్రభు మొదట నా రాజ్యమును, నా నీతిని వెదకండి, అప్పుడు సమస్తం దొరుకును అంటున్నారు తండ్రి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎటువంటి అవసరాల్లో ఉంటున్నారో తండ్రి, ఎటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారో తండ్రి,
ఎటువంటి ప్రభు అస్వస్థ గురై ప్రభు జీవిత మరి తండ్రి మరణాల మధ్య లైఫ్ అండ్ డెత్ మధ్య స్ట్రగుల్ అవుతూ ఉంటున్నారు ప్రభు. యేసు నామంలో తండ్రి దర్శించండి, సంధించండి ప్రభు. వారికి స్వస్థత దయచేయండి, విడుదల విమోచన దయచేయండి ప్రభు. గొప్ప నాయన మీ యొక్క రక్షణ భాగ్యంతో ప్రభు ఆ సంతోషకరమైనటువంటి జీవితంలో జీవిస్తూ ప్రభు మా యొక్క శేష జీవితాన్ని తండ్రి మీకు సాక్షులుగా ఉంటూ ప్రభు మీకు తండ్రి అనేకులకు కూడా ప్రభు ఈ యొక్క సత్య సువార్తను తండ్రి మరి ప్రభు మీరు ఎక్కడ ఉంచితే ఎక్కడికి పంపితే ఆ ప్రదేశంలో తండ్రి తెలియజేస్తూ ఉండటానికి సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. Amen. God bless you all. Have a good day.